హల్లెలూయా. ఈరోజు ఏ ఫ్రైడే? ఈ ప్రపంచంలో ఎవరైనా చనిపోతే దాన్ని బ్లాక్ డే అంటారు. అంధకార దినం, చీకటి దినం, వేదనకరమైన దినం. కానీ ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించినటువంటి అర్పణ తన కొరకు కాదు, కానీ ఈ లోకములో తన యందు విశ్వసించిన వారందరినీ విమోచించటం కొరకై తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు గనుక ఇది మంచి శుక్రవారం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మంచి శుక్రవార దినమందు ప్రభు సముఖమునకు వచ్చినటువంటి మనందరి జీవితాల్లో మంచి జరుగునుగాక. ఆమేన్. ఈ సమయమందు మన వాక్య ధ్యానాంశమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము నుండి, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆ మహోన్నతుడైన దేవాది దేవుడి లేఖనములో నుండి మనందరితోనూ మాట్లాడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మంచి శుక్రవారమందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహోన్నతుడైన దేవుడు మీ అందరి జీవితంలో మేలును జరిగించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎవరి యొక్క జీవితాల్లో సూచక క్రియలు జరగాలి, అద్భుతాలు జరగాలి అని అనుకుంటున్నారు, ఎవరైతే తమ బ్రతుకులో జ్ఞానము కావాలి, జ్ఞాన మార్గము నడుచుకోవాలి అని అనుకుంటున్నారో వారందరూ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సిలువ యొద్దకు రావలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వేసేటువంటి ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగేది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. కారణమేమనగా, ఈ యావత్ ప్రపంచములో ఏ యొక్క మానవుడు కూడా పరిష్కరించలేని, ఏ వేదాంతి పరిష్కరించలేని, ఏ యాజకుడు పరిష్కరించలేని ఆ యొక్క సమస్యలన్నిటినీ కూడా సర్వాధికార దేవాది దేవుడే ప్రధాన యాజకుడై, ఆయనే దేవుని గొర్రె పిల్లై, ఈ లోకంలో ఉన్న ప్రతి యాజకుడు తనకు తానుగాను ప్రజలందరి కొరకును అర్పణ అర్పిస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు సమస్త మానవాళందరి కొరకు ఒక్కసారి తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, ఆ మహోన్నతుడైన దేవుడు మనందరి యొక్క జీవితాల్లో ఉన్నతమైన కార్యము చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సూచక్రియలు అడిగేవారు, జ్ఞానాన్ని వెతికేవారు, ఈ ఇరువురికి సమాధానము కలిగించేది మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. కాబట్టి అందుకొరకే పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త. 18వ వచనంలో మాట చూస్తున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క దినాన మనము గమనించాలి, సిలువ మరణం చాలా భయంకరమైనటువంటిది. సిలువ మరణం అనేది
మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. అంటే సిలువ మరణం అవమానకరమైనది. అవమానకరమైనటువంటి ఈ మరణం గూర్చి బైబిల్ తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. రాత్రి వేళ మ్రాని మీద నిలవకూడదు, వేలాడదీయబడిన వాడు. ఏంటమ్మా? దేవునికి శాపగ్రస్తుడు గనుక దేశములో అపవిత్రపరచకూడదు. అంటే మ్రాని మీద వేలాడబడి ఉండుట శాపగ్రస్తం. కాబట్టి రాత్రిపూట ఇక శవము దాని మీద వేలాడకూడదు, అది అవమానకరమైనది. అంతేకాదు దేశమంతా పాపముతో నిండిపోతుంది, శాపముతో నిండిపోతుంది. కాబట్టి అది అలాగ ఉండకూడదని దేవుని యొక్క నియమం. అంతేకాదు ప్రియ బిడ్డలారా, అంత అవమానకరమైన, శాపగ్రస్తమైన, దోషపూరితమైనటువంటి ఆ యొక్క సిలువను సర్వశక్తి గల దేవాది దేవుడు మహిమ కలిగినదిగా మార్చేశాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పారు. మనందరు ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో వారందరి యొక్క అవమానం, వారందరి యొక్క శాపం, వారందరి యొక్క దోషం, వారందరి యొక్క జీవితపు సమస్యలన్నీ తొలగిపోవునట్లు సర్వశక్తి గల దేవుడు సిలువనే మహిమగల సాధనముగా మార్చి ఉన్నాడు. అందరికి అది అవమానకరమైనది. ఎవరైతే నమ్మరో వారికి అది అవమానకరమైనది. నమ్మిన వారికి దేవుని మహిమలు బయలుపరచబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మహిమ నీ జీవితంలో బయలుపరచబడగలగాలి అని అంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి నీవు పొందుకోగలగాలి అని అంటే, ఈ యొక్క లోకంలో ఒకే ఒక సాధనం ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేయగలిగినది, ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా చేయగలిగినది, ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయగలిగినది, ఒక వ్యక్తిని తన జీవితంలో సర్వాధికైన దేవాది దేవునితో అనుసంధానము చేయగలిగినది ఏదైనా ఉందంటే అది సిలువ మరణమే. అందుకొరకే ఈ లోకంలో ఉన్న వారందరికీ అది వెర్రి, పిచ్చి, వెర్రితనం. 3 మేకులు తీసుకోలేని వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అని అంటూ ఉంటారు. కానీ ప్రియ బిడ్డలారా, వారి అజ్ఞానాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారు. దేవుడు దానిలోనే తన శక్తిని అనుగ్రహింపజేశాడు. దైవ గొప్పతనం ఏంటంటే మనిషిని యొక్క ఆలోచనకు అందనటువంటి రీతిలో దేవుడు తన మహిమను అనుగ్రహింపజేస్తుంటాడు. అందుకొరకే యెషయా ప్రవచన గ్రంథంలో ఆయన ఏం చెప్పాడు? 55వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం అనుకుంటా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ప్రియ బిడ్డలారా, ఆయన తలంపులు వేరు. మనము ఈ కార్యం ఇలాగ జరగాలి అని నిర్ణయించుకుంటాం, కానీ దేవుడు తన యొక్క ఆలోచనలో, తన నిర్ణయంలో కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా చేస్తే దేవుడు కార్యం చేసినట్టు అని అనుకుంటూ ఉంటాం. ఆనాడు ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి గల కారణం ఏంటంటే వారి ఆలోచన ప్రకారంగా, వారి తలంపుల ప్రకారంగా యేసుక్రీస్తు వారి లోకానికి రాలేదు. వారందరూ ఊహించుకున్నారు, ఆలోచించుకున్నారు, ఆయన రారాజుగా వస్తాడు, మెస్సయ్యగా వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, సింహాసనం మీద అధిష్టానుడు అవుతాడు, ఆయన మనందరికీ శాంతి సమాధానాలు ఇస్తాడని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన ఒక జనాంగము కొరకే రాకుండా యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా విమోచించబడి ఈ భయంకరమైన శాపగ్రస్తమైన లోకం నుంచి విడుదల పొందాలని ఆయన యొక్క నిత్యత్వపు సంకల్పములో ఆలోచన కలిగిన వాడై ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించాడు. ఆయన మరణించిన మరణం మనందరికి జీవాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన మరణం మనకు నిత్య జీవం. ఆయన మరణం మనందరికి దేవుని యొక్క మహిమలో ప్రవేశించే ద్వారం. దేవునికి స్తోత్రం. ఆయన మరణం దేవుని మహిమలో మనము రాగలుగుటకు మార్గముగా తీర్చబడింది. కాబట్టి ఇది
జ్ఞానులకు తెలియలేదు. వారందరి దృష్టికి ఇది వెర్రితనముగా అనిపించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో నేను చెప్తున్నాను, నీ బ్రతుకులో ఏ సూచక క్రియ జరగాలన్నా, ఏ అద్భుతం జరగాలన్నా, నీ జ్ఞానానికి మించిన ఆలోచన నీవు పొందుకోగలన్నా ప్రభు యొక్క సిలువ యొద్దకు రా. దేవునికి స్తోత్రం. యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, అన్యులు గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుచూ ఉన్నారు. దేని బిడ్డలారా, మన జీవితంలో ఎవరు ఏది అడిగినా వారందరి పక్షంగా కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడు. అందుకొరకే ఈ యొక్క సిలువ సర్వశక్తిని బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. సిలువ సర్వశక్తిని బయలుపరుస్తుంది. ఆయన యొక్క సర్వశక్తి, సార్వభౌమాధికారం సిలువలోనే ఉంది. ఆయన ఎంత గొప్ప అధికారం గలవాడంటే, సిలువలో పలికిన 7 మాటలు వింటే మనందరి బ్రతుకుల్లో ఆ కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ శరీరంలో ఉన్న రుగ్మత తొలగిపోవాలన్నా, నీ కుటుంబంలో ఉన్న అసమాధానం తొలగిపోవాలన్నా ఈ 7 మాటలు నీవు హృదయపూర్వకంగా చదువు. ఆ మాటలు నీలో చొరబడినప్పుడు దైవ శక్తిని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామంది యొక్క జీవితంలో సిలువ ఒక చులకనగా మారిపోవడం గల కారణం, ఎన్నో మాటలు విన్నావు, ఏవేవో యూట్యూబ్లో చూస్తున్నావు, ఫేస్బుక్లో వింటున్నావు. అవన్నీ వినటం వలన సిలువను గూర్చి నువ్వు చులకనగా చూడడం మొదలుపెట్టావు. కానీ దేవుడు ఈ యొక్క సర్వభౌమాధికారాన్ని, తన సర్వశక్తిని సిలువలోనే ఆయన దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే విశ్వసించని వారికి అది వెర్రితనం, విశ్వసించిన మనకది దైవ శక్తి. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో నువ్వు పడిపోయినప్పటికీ, ఏ స్థితిగతుల్లో నీ యొక్క జీవితం శిథిలమైపోయినప్పటికీ మరలా తిరిగి పునరుద్ధరింపజేయగలిగేటువంటి శక్తి సిలువలో మాత్రమే ఉంది. ఈ లోకంలో ఎక్కడ నీకు క్షమాపణ దొరకనప్పుడు యేసయ్య పలికిన ఒక్క మాట నీ బ్రతుకునకు గొప్ప క్షమాపణ కలగజేస్తుంది. ప్రియమైన వారలారా, క్షమించుటకు నాకు అధికారము కలదు, శక్తి కలదు. ఆయన అధికారముతోనూ శక్తితోనూ మొట్టమొదటి మాట పలికాడు, క్షమించుచున్నానని. కాబట్టి ఈరోజు మనందరి బ్రతుకుల్లో క్షమాపణ అనుగ్రహించబడింది సిలువ సింహాసనం మీద ఆయన పలికిన మాటను బట్టి. దేవునికి స్తోత్రం. రెండవదిగా, నీ జీవితంలో నీ లోకములో బ్రతకడానికి అర్హత లేని నిన్ను తనతో పాటు బ్రతికించగలిగే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తిరస్కరించి, అందరూ వెలివేసి ఒక మూలన పాడేసిన మనలందరినీ, ఎవరు ప్రేమించడానికి కూడా అర్హత లేని మనలను, ఏమని పిలవడానికి, పేరు పెట్టి పిలవడానికి కూడా యోగ్యత లేని మనలందరినీ కూడా ఆయన ఇప్పుడే నీవు నాతో కూడా ఉంటావు, నీతో ఎవరు లేకపోయినా, నీతో ఎవరు రాకపోయినా నీవు నాతో కూడా వస్తావని చెప్పగలిగిన గొప్ప అధికారం ఆ ప్రభువుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు యేసయ్య సిలువలో పలికినటువంటి ఆ మాటల్లో ఉన్న ఆ శక్తి ఈరోజు నీ యొక్క దేహంలోనికి, నీ యొక్క మనసులోనికి, నీ ఆత్మలోనికి స్వరబడునుగాక. 3వ మాట మనం చూస్తున్నాం. ఇదిగో అమ్మా నీ కుమారుడు. శిష్యుని చూసి, ఇదిగో ఈ నీ తల్లి. ఆయన సులువుగా పలికిన మాట కాదది, అధికారపూర్వకముగా పలికిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎవరు నీకు లేక ఒంటరిగా ఉండి తోడు నీడ లేని నీ యొక్క నిశిధి కల జీవితంలో ఒకవేళ నీవు అనాదిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, సిలువ వైపు చూస్తే నీకు తోడు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం.
నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన అనాథగా విడిచిపెట్టడు. ఆయన నీకు ఒక జంటను అనుగ్రహింపజేస్తాడు, నీకు ఒక తోడుని అనుగ్రహింపజేస్తాడు, నీకు ఆదరణకర్తను పంపిస్తాడు, నీ పక్షమున ఒకరు ఉంటారు, నీ బాగోగులు చూసుకోవడానికి నీకు ఒక పోషకుడిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది అధికారపూర్వకమైనటువంటి మాట, బ్రతిమాలుతూ చెప్పిన మాట కాదు. ఈ మాట ఇది నువ్వు చెయ్యాలని బ్రతిమాలుతూ చెప్పిన మాట కాదండి. ఇట్స్ ఆర్డర్. సిలువలో తన శక్తితో కూడిన మాట అది ఆయన చెప్పింది. ఆ మాట చెప్పినప్పుడు అది ఆ ప్రకారంగా జరగవలసిందే. అధికారం పూర్వకంగా కాకుండా బ్రతిమాలుతూ చెప్తే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, తోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సహాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రభు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే అది ఆ ప్రకారంగా జరగవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, శిష్యులందరూ కూడా ఒక చోట ఉన్నారు. పస్కా పండుగ వచ్చింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ప్రభు అన్నాడు ఇద్దరు శిష్యులను పిలిచి, ఇదిగో మీరు పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక వ్యక్తి నీళ్లు మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, అక్కడ పెద్ద ఇల్లు ఉంది, ఆ యొక్క ఇంటిలో నీ ప్రభువునకు బస సిద్ధము చేసి ఉంచమని ప్రభు చెప్పాడు అని చెప్పండి, ఆయన సిద్ధపరిచినటువంటి గదిని మీకు చూపిస్తాడు, అక్కడ ఈ పస్కాను సిద్ధపరచమని శిష్యులకు పంపించాడు. ప్రియ బిడ్డలారా, బైబిల్ చెప్తుంది వారు వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా కడవ పట్టుకు నీళ్లు మోస్తున్న వ్యక్తి కనబడ్డారు వాళ్ళకి. వెంటనే అడగగానే వారు మారు మాట మరొక ప్రశ్న వేయకుండానే తాను సిద్ధపరిచిన ఇంటిని వారికి చూపించాడు. మహిమగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైన అలాగా చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన ప్రతి మాట, ఆయన ప్రతి కదలిక కూడా ఒక అద్భుతమే. కాబట్టి ఈ యొక్క దినాన మన జీవితంలో ఆ మూడవ మాటలో తోడి లేని ఒంటరి వారంగా ఉన్నటువంటి మనందరికీ ఆయన తోడును అనుగ్రహింపజేసేవాడుగా ఉన్నాడు. యేసు శక్తివంతమైన నామములో ఏ రోజు తన ఉన్నతమైన కృప మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఏమా ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. విడవబడిన వారికి ఆయన అధికారపూర్వకముగా ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. సర్వశక్తి గల దేవుడు ఏ లోకములో ఏ వ్యక్తిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను విడువను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో మనని ఈ లోకంలో ఉన్న వారందరూ విడిచిపెట్టేయచ్చు. తల్లి, తండ్రి, భర్త, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు అందరూ మనల్ని విడిచిపెట్టేయచ్చు. దేవుడు అధికారపూర్వకంగా చెప్పిన మాట. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు మనతో ఒక నూతన నిబంధన చేస్తున్నాడు. నిన్ను ఎవరు విడిచినా నేను నిన్ను విడువను. చూడండి, చాలా సందర్భాలు భార్య భర్తలు పెళ్లి టైంలో ప్రమాణాలు చేస్తారు. వ్యాధి అందును, దుఃఖమందును, బాధ అందును, ఆరోగ్యమందును, అప్పులోను, కలిమిలోను, లేమిలోను నేను నీకు తోడై ఉంటానని, నీకు భర్తగా, నీకు భార్యగా ఉంటానని దేవుని నామం పేరట ప్రమాణం చేస్తున్నాను. అక్కడ పాస్టర్ గారు చెప్పమన్నారు, ఇక్కడ వెళ్ళి చెప్పేశారు. బయటకు వచ్చిన తర్వాత నువ్వెవత్వో నువ్వెవడవో ఆయన అక్కడ పాస్టర్ గారు చెప్పారు. కావాలంటే అక్కడ పాఠం చెప్పమంటే చెప్తాను, కానీ ఇక్కడ ప్రమాణాలు ఏమీ కుదరవు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రమాణపు విలువ తెలిస్తే ఏ వ్యక్తి కూడా ఈనాడు అసలు విడాకులు అనేవి ఉండవండి. ఏముండవండి? విడాకులు అనేవి ఉండవు.
విడిపోవడాలనేవి ఉండవు. నిశ్చయముగా వారు జీవము గల దేవునితో కలిసి తోడుగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన మన జీవితంలో ఈ సత్యాన్ని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఆయన దుఃఖముతోనో వేదనతోనో పలికిన మాట కాదది. ఈ లోకంలో విడవబడినటువంటి మన అనేక మంది యొక్క కేక మనందరి పక్షముగా ఆయన సిలువలో పలికిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అన్నాడు కాదు, నేను ఒంటరిని కాదు, తండ్రి నాతో కూడా ఉన్నాడు. మరి ఇక్కడ ఎందుకు నా దేవా నా దేవా నన్నే అలా చేయి విడిచితి అంటున్నాడు? ఈ లోకంలో విడవబడిన వారు అనేక మంది ఉన్నారు. వారందరి యొక్క ఒంటరితనాన్ని తొలగించడం కొరకు ఆ మహిమగల దేవుడు పలికిన మాటది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి నిన్ను ఏ స్థితిలోనైనా రక్షించడానికి జీవము కలిగిన దేవుని యొక్క సిలువ సహాయపడుతుంది, కాపాడడానికి సిలువ సహాయపడుతుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే లేఖనములు నెరవేర్చబడినట్లు నేను దప్పిగొని ఉన్నానని. ప్రియమైన వాళ్ళారా, మనందరి యొక్క ఆధ్యాత్మికమైన దప్పిక ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరు. ఆయన ఆజ్ఞాపూర్వకముగా శక్తివంతముతో పలికిన మాటది. ప్రతి ఒక్కరి యొక్క ఆంతర్యంలో ఉన్న దప్పిక తీర్చబడాలంటే ఆ సిలువ యొద్దకు రావలసిందే, ఆ సిలువలో పలికిన మాట వినవలసిందే. అందువరకు దప్పిగొని వారులారా నా యొద్దకు వచ్చి రోకలివ్వకనే మీ దప్పిక తీర్చుకునుడి అన్నాడు. ఈరోజు ఆయన దగ్గర జీవ జలాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయనే జీవజలపు ఊట, ఆయనే జీవజల నది. ఆ జీవజలమై ఉన్నటువంటి వాడు దప్పిక కొనుటియా? నీ నా జీవితంలో ఉన్న దప్పిక తీర్చుట కొరకు ఆయన పలికిన మాటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవదిగా మనం చూసినట్లయితే సమాప్తమైనది. ఏమైనదండి? ఏంటి సమాప్తమైనది? ఆయన జీవితం ముగించబడిపోయిందా? నో. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో ఈ యొక్క విషయాన్ని గమనించాలి. సమాప్తమైనది అనే మాట గొప్ప అధికారముతోనూ శక్తితోనూ పలికిన మాటది. దేవునికి స్తోత్రం. ఏంటో తెలుసా? ప్రారంభం మొదలుకొని ఆది అనగా సృష్టి ప్రారంభమైనది మొదలుకొని శత్రువైనటువంటి అపవాదైన సాతాను దేవుని మీద పై చెయ్యిని కలిగి ఉండగలగాలని ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. దేవుని మీద తనకి పై చెయ్యి కావాలని. అందుకొరకే ఆదాము అవ్వలను చెరిపి పాపము లోకములోనికి ప్రవేశించినట్లు కారకుడయ్యాడు వాడు. అంతేకాదు, ఆనాడు మొదలుకొని ప్రతి ఒక్కొక్కరిలోనూ దుష్టుడు తన పని జరిగిస్తూనే వచ్చాడు. కానీ దేవుడే జయం పొందుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ యొక్క శత్రువైనటువంటి అపవాది ప్రభువారి లోకానికి వచ్చాడో, హేరోదులో ప్రవేశించి హేరోదు ద్వారా చంపించాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయన్ని చంపలేకపోయాడు. ఆ తర్వాత మనం చూస్తాం, ప్రతి అడుగడుగున కూడా ఆయన పరిచర్యలో అనేకమైన సార్లు రాళ్ళు రువ్వి కొట్టి చంపేయడానికి, పట్టుకుని చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఎవ్వరు ఆయన్ని చంపలేకపోయారు. చివరికి యోధులు దేవదూతను చేస్తున్నాడని చెప్పేసి ఆయన్ని సిలువకు అప్పగించి సిలువలో ఆయనకి మరణ శిక్ష విధించినప్పుడు శత్రువు అనుకున్నాడు ఇక ఈయన పని అయిపోయింది అని. కానీ ఆయన పలికిన ఈ మాట శత్రువు యొక్క గుండెల్లో ఒక భయంకరమైన అలజడిని రేపింది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒకటి గమనించాలి, దేవుడు చేసిన ప్రతి కార్యము దుష్టుడికి తెలియదు. వాడికి కొన్ని మాత్రమే తెలుసు. ఆయన మర్మయుక్తమైనటువంటి కార్యం జరిగిస్తున్నాడు. మన జీవితంలో ఒక తెలుసుకోవాలి. ఎవరైనా మనల్ని చంపమంటున్నారు అనుకోండి, నన్ను చంపేయమంటున్నారంటే దాంట్లో జ్ఞానం ఉందన్నమాట. దేవుడు తాను మరణించడానికి
తన్ను తాను అప్పగించుకోవడానికి గల కారణమేమనగా, శత్రువు యొక్క దృష్టిలో ఏమనుకున్నాడంటే దొరికిపోయాడు, లొంగిపోయాడని. కానీ అతడు మరణము ద్వారా సమస్త మానవాళికి శత్రువు నుండి విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. సాతాను ముళ్ళు విరగగొట్టబడింది. మరణముపై విజయము సమాప్తమైంది. శత్రువుపై విజయం సమాప్తమైంది. ఇక ఏ మాత్రము ఎవరు ఏమి చేయడానికి వీలు లేదు. ఆయన పని అంతటినీ ముగించి సమాప్తి చేశాడు. మరొకరు చేయడానికి ఇక లేదు. అక్కడ ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే సిలువ యొద్దకు రావలసిందే, మరొక త్రోవ లేదు. ఆయనే ఆ కార్యాన్ని సమాప్తి చేశాడు. సర్వశక్తి గల దేవుడే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు బలి పశువుగా అయ్యి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరి కొరకు తను రక్తాన్ని సిందించి ఆ కార్యాన్ని సమాప్తి చేసిన తర్వాత మరొకటి వచ్చి దాన్ని ప్రారంభించడానికి కానీ ఈనాడు చేస్తున్నది అదే. జరిగిపోయి ముగించబడినటువంటి కార్యాన్ని మరలా చేయడం. ఆ మహిమ గల దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళికి రక్షణ కార్యాన్ని సమాప్తి చేసాడు. ఇక మరొకరు వచ్చి రక్షణ కార్యాన్ని చేయడానికి అవ్వదు, మరొక విధానంలో జరగడానికి అవ్వదు. కాబట్టి ప్రభువే దాన్ని సమాప్తి చేశాడు. ఆయన ముగించాడు ఆ పని. ఇక మన జీవితంలో ఆ సమాప్తి చేసిన కార్యంలో ఉన్న మేలులు అనుభవించడమే మన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మనము గమనించవలసినటువంటి విషయం తర్వాత మనం చూస్తాం. ఎన్నో మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఈ 7వ మాట ప్రియ బిడ్డలారా గొప్ప శక్తివంతంతో చెప్పిన మాట. శత్రువైన సాతాను మానవులందరి ఆత్మలను తనతో పాటు నరకములోనే వేయించి వారందరికీ నరకయాతన కలిగింపజేయాలని చూశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చుట ద్వారా ఏ మానవుని ఆత్మ ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారందరి ఆత్మలు తండ్రి చేతికి అప్పగించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు వరకు ఉన్నటువంటి వారి ఆత్మలన్నీ శరలో నుండి శరగా ఆయన తీసుకుని తండ్రి చేతికి ఆయన అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. ఈనాడు మీ అందరికి ఒక మాట చెప్తున్నాను. చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ నరకానికి వెళ్తుందో పరలోకానికి వెళ్తుందో ఎవరికి తెలుసు నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కని యొక్క ఆత్మ దేవుని యొద్దకే చేర్చబడుతుంది. దానికి గల కారణం తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. అప్పటి వరకు వారి యొక్క ఇష్ట ప్రకారంగా చచ్చిపోయిన వాళ్ళందరూ వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో వారి ఆత్మలు లేవు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం కలిగి నడుచుకున్నారో వారందరి ఆత్మలు దేవుడు తన సన్నిధికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, సిలువ ఆయన యొక్క శక్తి యొక్క అధికారాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి యూదులు ఏమడుగుతున్నారట? సూచక్రియలు అడుగుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా, నీ వలన మేము ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను అడుగుచున్నారు. చాలండి ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు అనేక మంది వచ్చి ప్రభువాన్ని ఏమడిగారట? సూచక్రియలు అడుగుచూ ఉన్నారు. సూచక్రియలు అడుగుచూ ఉంటుండగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో సూచక్రియలు చేశాడు. కానా అనే ఊరిలో ఆయన మొదట సూచక్రియ చేశాడు. ద్రాక్షారసమును నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అలాగే సముద్రం మీద నడిచాడు. అంతేకాదు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది భుజించగా ఇంకా 12 గంపలు వారు ఎత్తారు. 2 సార్లు ఆ యొక్క సూచక్రియను చేసి ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పన్ను కట్టమన్నప్పుడు పేతురును వెళ్ళు, గాలం వేయి, నీకు చేప దొరుకుతుంది
దాని నోట్లో నీకేం దొరుకుతుంది? షెకేల్. దాన్ని తీసుకుని వచ్చి నీకు నాకు పన్ను కట్టు అన్నాడు. ఇవన్నీ ప్రభువు వారు చేసిన సూచక్రియలు. ఇక అద్భుతాలు అంటారా? ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాల చేత పీడించబడుతున్న వారందరికైనా విడుదలిచ్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ అన్ని కార్యములు ఆయన జరిగించి ఉన్నాడు. కానీ వారందరూ కూడా మెస్సయ్య వచ్చినప్పుడు సూచక్రియలు చేసి గొప్ప కార్యాలు జరిగించి సింహాసనం స్థాపిస్తాడనుకున్నారు. కానీ ఈయన సిలువ మరణము పొందినప్పుడు వారు ఇంకా ఆయన్ని విశ్వసించలేదు గనుక, నమ్మలేదు గనుక వారు ఆయన మెస్సయ్య అని అంగీకరించలేకపోయారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇప్పటికీ ప్రభువు మన మధ్య సూచక్రియలు చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ యొక్క బ్రతుకులో ఏ అద్భుతం కావాలన్నా, ఈయన నిజమైన దేవుడు, ఈయనే ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వసిస్తే ఇప్పుడు నీ బ్రతుకులో సూచక్రియలు జరగడానికి ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన శక్తి బయలుపడుతుంది. విశ్వసించిన వానికి దేవుని శక్తి, నమ్మని వానికి అది వెర్రితనం. మనం వెర్రోలుగా ఉండడానికి ఇక్కడ రాలేదు, దైవ శక్తిని పొందడానికి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన ఆ మహిమ గల దేవుని యొక్క సముఖంలో మనమందరము కూడా గమనించవలసినటువంటి విషయం, రెండవదిగా మనం చూస్తే జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. చూడండి, సూచక్రియలు అడిగే వారికి, జ్ఞానమును వెతుకుచున్న వారికి ఒకే సువార్త. దేవునికి స్తోత్రం. ఒకే వార్త. ఏంటా వార్త? సిలువను గూర్చిన వార్త. ఇడంటాడు, క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాం. వారికిని వీరికిని, సూచక్రియలు అడిగే వారికిని, జ్ఞానాన్ని వెతికే వారికిని. జ్ఞానము వెతికే వారిలో ముఖ్యులు, గ్రీకులకు ముఖ్యులు ఎవరంటే అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్. ఈ ముగ్గురు కూడా గొప్ప తత్వజ్ఞానులు. వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఉంటూ ఉంటాయి, దైవాత్మ క్రియకు విరుద్ధమైనటువంటివి. కానీ జ్ఞాన సంబంధమైన విషయాలు చాలా గొప్ప జ్ఞానంతో కూడినటువంటివి. ఆ యొక్క ముగ్గురు గ్రీకులలో చాలా గొప్ప జ్ఞానులు అన్నమాట అండి. ఇప్పటికీ మన వాళ్ళు చదువుతున్న చదువుల్లో చాలా సబ్జెక్టులు వారి యొక్క ముగ్గురు రాసినటువంటి వాటిలో నుంచి వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్, ఏ ముగ్గురు వారు జ్ఞానమే దేవుడు, జ్ఞాన మార్గంలోనే దేవుడి దగ్గరికి వెళ్తామంటారు. అందుకొరకే ఈ యొక్క అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31వ వచనం మాట మనం చూస్తున్నాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. దేవునికి స్తోత్రం. కాబట్టి జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి, విమోచించే శక్తిని బట్టి అతిశయించకుండునట్లు ప్రభువారే మనకి జ్ఞానమై ఉన్నాడు, విమోచనై ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నీ యొక్క జీవితంలో చిక్కు ప్రశ్నల చేత చితికిపోతూ ఏం చేయాలో తోచని స్థితిలో ఒకవేళ ఉంటే సిలువ యొద్దకు రా. ప్రభు నీకు ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తాడు. నీ బ్రతుకులో సూచక్రియలు జరిగింపజేస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకొరకే ఈ లోకమంతా అనుకున్న వెర్రితనాన్ని ఆయన తన శక్తిగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ అనుకుంటున్నారు, సిలువేంటి, మన రక్షించడం ఏంటి? సిలువలో ఆయన చచ్చిపోతే ఆయన రక్తం చిందిస్తే మనందరికీ పాప క్షమాపణ కలగడం ఏంటి? దానిలోనే దేవుడు మర్మమును దాచి ఉంచాడు. దానిలోనే ఆయన మర్మమును దాచి ఉంచాడు. ఆయన మరణములోనే మనము ఆ యొక్క మరణపు యొక్క మర్మాన్ని గుర్తించగలిగితే ఇప్పుడే మన జీవిత సమస్యలన్నిటికీ విడుదల కలుగుతుంది. కాబట్టి నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వారికి
దేవుని శక్తి. అందుకొరకే ఇప్పటికీ కరుడుగట్టిన నేరస్తులు, దుర్మార్గులు, హంతకులు, భయంకరమైనటువంటి వ్యభిచారులు, క్రీస్తుకు విరోధులుగా ఉన్నవారు, యేసు క్రీస్తు వారి నామాన్ని భూమి మీద లేకుండా చేయాలనుకున్న వారు కూడా ఆయన నామాన్ని పట్టుకుని ప్రకటించే వారిగా మారిపోయారు. దానికి గల కారణం ఆ వెర్రితనంలోనే దైవ శక్తి ఉందని వారు గుర్తించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2000 సంవత్సరాలుగా యేసయ్య నామాన్ని భూమి మీద లేకుండా చేయాలనుకుని అనేక మంది కంకణం కట్టుకున్నారు. ఎవరి వల్ల అవ్వలేదు. కారణమేమనగా సిలువ వెర్రితనము కాదు, ఇది దేవుని శక్తి. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ సిలువను గూర్చిన వార్త మీకు నేను ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన యేసయ్యను నేను మీకు ప్రకటించి ఉన్నాను. మీ బ్రతుకులో ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ మహోన్నతుని యొక్క శక్తిని మీరు అనుభవించినట్లయితే ఇప్పుడే దైవ శక్తికి మీరు అనుభవిస్తారు. దైవికమైన కృపలో మీరు ముందుకు సాగుతారు. కాబట్టి దేవుడు ఈ మాటలను బట్టి మీ అందరి జీవితాల్లో తన ఉన్నతమైన కృపను అనుగ్రహింపజేసి తన సిలువ శక్తిని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక.